హెబ్రోను సమాజాల్లో దాదాపుగా 25 సంవత్సరాలు దేవుని సేవలో నేను కడపకు వచ్చిన ప్రతిసారి ఆయనకు అసిస్టెంట్గా పనిచేశాను. నేను నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళడము, ఆయన బ్యాగు తీసుకెళ్ళడము, ఆయనకి ఏవైతే కావాలనో అవన్నీ చూసుకోవడము, అన్నీ దగ్గరుండి చూశాను. ఏమిట్రా ఇతని యొక్క విశేషమని. అందులో ఒక లక్షణం ఏంటంటే ఇదే. ఇది ఎవరికి ఇచ్చారు? ఆయనకు సలహా ఇచ్చారు వేరే ఆయన. దుమ్మెత్తి పోసారని నేను అక్కడ, నేను స్పాట్లో ఉన్నా కొన్ని అకేషన్స్లో. ఏ మనిషి అండి. వచ్చి కూర్చున్నాడు మీటింగ్లో. ఒక వ్యక్తి వచ్చే ఒక మాట అన్నాడు, నువ్వు పులిపీట ఎక్కినావంటే కత్తి తీసుకొని పొడిచి చంపుతా అన్నాడు ఆయన. ఈయన వచ్చాడు, క్లాసికల్గా ఏమి చెప్పాలో చెప్పాడు, వెళ్ళిపోయాడండి. నేను చెప్తానా, నేను అసలుకు వర్షం కురిపిస్తా అట్లే, బాణాలు రాలే మీ మీద. ఇంకా సామాన్యంగా కూలుగా చెప్పుకొని పోయాడు. ఏమిటిదంటే ఇదే నాకు గుర్తొచ్చింది. కత్తి తీసుకొని పొడిచి చంపుతా అంటే భయపడి ఏదేదో వస్తాయి, కానీ ఏమి నిండుకుండగా తనకకుండా ప్రభు ఏం చెప్పాడో చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతేక. అలాంటి సమాజం అండి హెబ్రోన్ అంటే. నేర్చుకున్న మనము మీకు బోధిస్తూనే ఉన్నాం. మీరేం చేస్తున్నారు? ఒక మాట అంటే పడరట్లే. కత్తులు బాణాలు తీయడమే, బాకులు కత్తులు మామూలు సామాన్యమే అవి. ఒక మాట అంటేనే ఒక మాట అంటే సెటైర్లు 10 పడతాయి అట్లా బుల్లెట్ లాగా. ఒక మాట మాట్లాడితేనే 10 గంటలకు మీటింగ్, 9:30కి వచ్చి గేట్ దగ్గర కూర్చుంటారు. నన్ను ఈ మాట అంటావా, నాలక చీరేస్తా అంట నేను. మనము దేవునికి స్పోక్స్ పర్సన్గా ఉంటామండి. ఏవి నీచాలో ఏవి గణాల్లో గుర్తుపడితే దేవుని నోటి వల్లే మార్చబడతారు. నిష్కారణంగా ఒక తర్జుమా చేస్తున్నాడు తెలుగులో. ఇంగ్లీష్ ప్రసంగికుడు ఇక తీసి లాగి లెంపగా కొట్టాడట్లే. పోయాడు, కూర్చున్నాడు, మళ్ళీ సెకండ్ మెన్స్కి లేపాడండి. ఏమన్నాను నేను, పరారు మళ్ళీ కనబడితే ఒట్టు. కొయ్యలగూడ నుంచి రాజమండ్రికి ఎప్పుడో కారులో వెళ్ళిపోయింటా నేను. ఎందుకు అఫెండ్ అయితే నేను తట్టుకోలేను. నేను ఏంది సమాజం మధ్య కాన్వకేషన్, అది కాన్వకేషన్. నన్ను కొడతావేంటి? అరే నీకు తెలిసింది ఇంగ్లీష్ అయ్యా, నాకు తెలిసింది తెలుగులో 10 పర్యాయ పదాలు ఉన్నాయి. నీ కటాక్షమే తెలుసు, నాకు మంచితనం తెలుసు. నువ్వేమనుకున్నావు? కటాక్షం తర్జుమా చేయాలనుకున్నావు. నేనేమన్నా మంచితనం అన్నా, రెండు ఒకటే. కానీ చెప్పలా. తర్వాత చెప్పాడు దీనికి కూడా పర్యాయ పదాలు ఉన్నాయి, తెలుగు భాషలో మాతృకలో ఇన్ని ఉన్నాయంటే అప్పుడు చల్లారాడు. కానీ ఎంత ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అందుకే అయ్యారు దైవజనులు. అపవిత్రమైన ఒట్టి మాటలు, తర్వాత అక్కడ ముసలమ్మ ముచ్చట్లు విసర్జించు. మాట్లాడుతూనే వెళ్తే నువ్వు భక్తినుడిగా తయారవుతావు. భక్తినుడవైతే భక్తి పడగా నువ్వు ఎలాగూ సాధకం చేస్తావు. కనుక దేవుడు ఈ మాటల వెలుగులో మన జీవితాలను తొంగి చూస్తూ ఎక్కడైతే మనం విసర్జించాలని దేవుడు కోరుతున్నాడు, బలంగా విసర్జించు. ఓ యవన సహోదరి, ఓ యవన సహోదరు, డోంట్ ప్లే విత్ సిన్. పాపముతో ఆటాడద్దు. అగ్ని అది నిన్ను నన్ను దహించి వేస్తుంది. మనుషులందరి దృష్టిలో నేను మెప్పు పొంది అంతరంగాన్ని దేవుడు తొలిచి చూసి నన్ను డిస్క్వాలిఫై చేస్తే అయ్యో నా శ్రమ ఎంత భయంకరమో వాక్య వెలుగులో నేను చూడగలను. అందుకే పౌలు నిఖార్సుగా అయ్యా మేము కూడా పౌలు లాంటి దైవజనుని విసర్జించితే ఎక్కడైతే మనం రహస్యంలో పడిపోతున్నామో, రహస్యం అంటే ఒంటరిగా కూర్చోడం మాత్రమే కాదు, అంతరంగము కూడా, తలంపులు, ఆలోచనలు, ఊహల్లో ఎక్కడైతే మనం తప్పిపోతూ ఉన్నామో అవన్నీ పోతూ ఉంటాయి. ఎంత శుద్ధంగా, ఎంత తెల్లగా, హిమము కంటే తెల్లని వారుగా మీరు మార్చబడతారు అంటే అంతరంగము ఎంతో అంతకంతకు సాధకం చేయబడి ఎదిగే విశ్వాసాలుగా మీరు మార్చబడతారు. దేవుడు ఈ తరములో అలాంటి యవనస్తునిగా, అలాంటి యవనస్తురాలుగా నేను దేవుడు చేయాలని కోరే ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. నాకు తెలియదు, అయితే దేవునికి తెలుసు. సాధకం చేయడానికి మునుపు విసర్జించవలసిన వాటిని విసర్జించు. ఒక కొరింథీ పట్టణము పరిశుద్ధులతో మాట్లాడాడు, ఒక ఎఫెసీ సంఘము, ఒక కొలస్సీ, ఒక తీతు, ఒక తిమోతి, వీరందరూ సంఘాలు మరియు పరిశుద్ధులు, పైపెచ్చు గొప్ప దైవజనులు. వారికే ఇలాంటి అలవాటు ఉంటే మనం కూడా వీటిని విసర్జించే అలవాటు చేసుకొని సాధకం చేసుకొని మనకు మనమే నూతనంగా ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు మనకందరికీ సాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుంటాం.